ప్రకృతి సంబంధిత వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి అన్నారు. ఇన్నో యాత్రలో నల్గొండకు విచ్చేసిన విద్యార్థులు స్టార్టపర్లతో సమావేశం నిర్వహించారు. ఇన్నో యాత్ర కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాకు విచ్చేసిన విద్యార్థులు స్టార్టపర్లతో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇన్నో యాత్ర ద్వారా నూతన ఆలోచనలు ప్రోత్సహించేందుకు వివిధ జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, స్టార్టప్ అవకాశాలు, స్వయం ఉపాధిపై మార్గనిర్దేశం అవుతుందని తెలిపారు. నల్గొండ జిల్లాలో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత నీటిపారుదల శాతం పెరిగి వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి జీవించారని, తదుపరి హరితహారం ద్వారా వరి, ఆధునిక వంగడాలు జిల్లాలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందని, ప్రస్తుతం ఆసియా ఖండంలోనే నల్గొండ జిల్లా నుండి అత్యధిక బియ్యం సరఫరా చేయబడటం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయంలో వాడుతున్న రసాయనాల వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని, వ్యవసాయం నుండి రసాయనాలను తొలగించి జీవ రసాయనాలను ఉపయోగించి రైతులకు ప్రకృతితో మమేకమయ్యే చిరు, తృణ, వాణిజ్య పంటలు లాంటి ఆధునిక వ్యవసాయం చేసేలా యువత సృజనాత్మక ఆలోచనలను అందించాలని కోరారు. రైతులు పండించే పంటలను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెటింగ్ అవకాశాలపై యువత నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించాలని సూచించారు. తదుపరి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలిపురం గ్రామానికి చెందిన స్టార్టపర్ అశోక్ రూపొందించిన 8 రకాల టూల్స్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఇప్పటికే 3,000 మంది రైతులు వాటిని ఉపయోగిస్తున్నారని, చదువులో మధ్యలో ఆగిపోయి వ్యవసాయంలో యాంత్రీకరణపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చి రైతులకు ఉపయోగపడే యంత్రాలను రూపొందిస్తున్నామని, అట్టి యంత్రాలపై అమెరికాలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, హార్టికల్చర్ అధికారి అనంతరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డిఈ సంపత్ కుమార్, డిఆర్డీఏ ఏపీడీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ తమ శాఖలకు సంబంధించి రైతులకు, మహిళా సంఘాలకు, ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు చేకూర్చే వాటిపై యువత శ్రద్ధ పెట్టి నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈడీఎం దుర్గారావు, ఇన్నో యాత్ర నిర్వాహకులు యాని, ఇన్నో యాత్ర విద్యార్థులు, స్టార్టపర్లు తదితరులు పాల్గొన్నారు.